నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. ఇక నిన్న 10వ తరగతి పరీక్షలు అయితే నిర్వహించారు. దానికి కూడా ఎంతో మంది హాజరవడం జరిగింది. ఇక దీంట్లో ఒక హఠాత్ పరిణామం అయితే చోటు చేసుకుందని చెప్పాలి. ఏదైతే 10వ తరగతి పరీక్షల్లో మారినటువంటి ప్రశ్నపత్రం, తెలుగు పేపర్ ఇవ్వాల్సినటువంటి అంటే తెలుగు పేపర్ ఇవ్వబోయి హిందీ పేపర్ ఇచ్చారట అధికారులు. దాంతో గంట సమయం వేస్ట్ అవ్వడము. అంటే పిల్లలకి 10th ఎగ్జామ్స్ అనేది మెయిన్ బేస్ అని చెప్పుకోవచ్చు. మనందరికీ 1వ తరగతి నుంచి 10వ తరగతి చదవడం, దాంట్లో మెయిన్ బేసే 10వ తరగతి. 9వ తరగతి వరకు కూడా ఎంతో కష్టపడి చదువుతారు. ఇక 10వ తరగతి వచ్చిందంటే కూడా ఇక ఒక్క నిమిషం పాటు కూడా పిల్లలు ఖాళీగా ఉండకుండా 24 గంటలు చదువుతూనే ఉంటారు. మనం చూస్తూనే ఉంటాం. మనం కూడా అది చదువుకొని ఇక్కడి వరకు వచ్చాం కాబట్టి అందరికీ తెలుసు 10వ తరగతి అంటే ఒక టఫ్, ఒక బేస్. అది దాంట్లో నుంచి బయటపడితే ఇక మనకు ఫ్యూచర్ అనేది ఉంటుందని కూడా మనందరికీ తెలుసు. అదొక 10వ తరగతి పరీక్ష అనేది ఒక ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. అంత బేస్ ఉన్నటువంటి 10వ తరగతి పరీక్షల్లో ఇలాంటివి తెలుగు పేపర్కు బదులు హిందీ పేపర్ ఇచ్చి వాళ్ళ టైం అంతా వృధా చేసి, అంటే కొంచెం కూడా ఆలోచన ఉండదా అసలు ఈ అధికారులకి? దానివల్ల పిల్లలు ఎంతమంది ఎంతవరకు నష్టపోతారు? ఉన్న 2-3 గంటల సమయంలో గంటన్నర సమయం వృధా అయిపోతే వాళ్ళు 100 మార్కులకి 100 కనీసం. ఇప్పుడు నార్మల్గా చదివేటువంటి విద్యార్థి ఉంటేనేమో ఒక 2 గంటల్లో 2 గంటలు కూడా సరిపోదు నార్మల్గా. ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి 2 గంటలన్నర 3 గంటల సమయంలో, ఇప్పుడు ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చేటువంటి సమయంలో అసలు ఆ 3 గంటల్లోనే ఎంతో, అంటే కొంతమంది నార్మల్గా చదివే విద్యార్థులు ఉంటారు, బాగా చదివేటువంటి విద్యార్థులు కూడా ఉంటారు. అందరూ పోటీ పడి అందరూ కలిసి కూడా రాస్తూ ఉంటారు ఎగ్జాము. అంటే నువ్వు నేనని అదేం భేదం లేకుండా. మరి దాంట్లో నార్మల్గా చదివే విద్యార్థి గురించి మాట్లాడుకుంటే దాంట్లో ఒక పాస్ మార్కులు వస్తే చాలు అనుకుంటాడు. ఎందుకంటే 10th బయటపడాలి కాబట్టి. సరే ఇక నేను చదవలేను, ఒక కనీసం 35 మార్కులు నాకు వస్తే చాలు, దానికి వరకు కేటాయిద్దామని అనుకుంటారు. వాళ్ళకి మరి 2 గంటలు సరిపోతుందా లేదా అన్నది తర్వాత మాట. బాగా చదివే విద్యార్థి 100కి 100 మార్కులు తెచ్చుకోవాలి. ఒక్క మార్కు పోయినా కూడా చూసాం ఎన్నో సందర్భాల్లో. ఒక 10 మార్కులు పోయినా, ఒక్క మార్కు పోయినా కూడా సూసైడ్ చేసుకున్నటువంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళు అంత కష్టపడి చదువుతారు కాబట్టి, అంత నిగ్రహంగా ఉండి చదువుతారు కాబట్టి వాళ్ళకు ఒక ఆలోచన, అంత కష్టపడి చదివానే దాంట్లోంచి ఒక్క మార్కు పోతే వాళ్ళకి ఎంత ఇలా ప్రాణం అనేది ఎంత ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటుంది. దానివల్ల చదువుకు సంబంధించి కూడా ఈ మధ్య మార్కులు తక్కువ వచ్చాయని, ఫెయిల్ అయ్యానని ఎంతో మంది విద్యార్థులు కొంచెం ఆలోచించకుండా కుటుంబాలకి కన్నీళ్లు మిగిలించేసి అలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంతో మంది దానికి పాల్పడుతున్నారు. మరి అధికారులు కొంచెమన్నా ఆలోచన చేయాలి కదా. 10th మినిమం 10th క్లాస్ అంటే ఒక బేస్ అది. మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నప్పుడు, 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు ఎంత ఆలోచన చేయాలి, ఎంత వరకు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అయిపోయే వరకు ఆ హాల్లో ఆ సమయం ఎలా రాస్తున్నారు ఎగ్జామ్ అని ఆ వాచ్ చేస్తూ, పేపర్ ఏది ఇస్తున్నాము, కరెక్ట్ ఇస్తున్నామా, ఏ పేపర్ ఇస్తున్నాము, ఏ సబ్జెక్ట్ సంబంధించి వాళ్ళు ఏ ఎగ్జామ్ రాస్తున్నారు, మనం ఏ పేపర్ ఇవ్వాలి, మినిమం కామన్ సెన్స్ ఉండి తెలియాలి కదా అధికారులకి. అది కూడా తెలియకుండా ఇంత మూర్ఖత్వంతో తెలుగు పేపర్కి బదులు హిందీ పేపర్ ఇచ్చి ఈరోజు వాళ్ళ సమయాన్ని వృధా చేయడం అనేది ఎంతవరకు సమంజసం? ఇక్కడ మనం ఒకసారి ఈ పేపర్లో క్లియర్గా ఉంది, ఒకసారి చదివి వినిపిస్తాను నేను. 2 గంటల ఆలస్యంగా తొలి రోజు పరీక్ష. చూసారా, 2 గంటల ఆలస్యమైంది. 99.67% స్టూడెంట్స్ హాజరు. కలెక్టర్ కుమార్ దీపక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అధికారులు సస్పెన్షన్. 10వ తరగతి పరీక్షల్లో మొదటి రోజే గందరగోళం చోటు చేసుకుంది. శుక్రవారం నిర్వహించాల్సినటువంటి తెలుగు ప్రశ్నపత్రంకు బదులు అధికారులు హిందీ ప్రశ్నపత్రం సెట్ను తీసుకొచ్చారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో తెలుగు పేపర్కు బదులుగా హిందీ పేపర్ ఇవ్వడంతో విద్యార్థులు టెన్షన్ పడ్డారు. ఇంకా తెలుగు పేపర్కి బదులు హిందీ ప్రశ్నపత్రాన్ని చూసి అధికారులు అవాక్కయ్యారు. ఇక జరిగిన పొరపాటును వెంటనే విద్యాశాఖ అధికారి యాదయ్యకు తెలియజేశారు. పాఠశాలకు చేరుకున్నటువంటి జిల్లా డిఓ యాదయ్య విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇక దీంతో ఉదయం 9:30 గంటలకు మొదలు కావాల్సినటువంటి తెలుగు పరీక్ష 2 గంటలు ఆలస్యమైంది. ఇప్పటికే విద్యార్థులకు హిందీ ప్రశ్నపత్రం ఇచ్చిన సిబ్బంది వాటిని తిరిగి కలెక్ట్ చేసుకోవడంతో ప్రశ్నపత్రం లీక్ అయింది. దీనిపై జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తొలి రోజు తెలుగు పరీక్ష సందర్భంగా చోటు చేసుకున్నటువంటి గందరగోళానికి బాధ్యులైన పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ అలీతో పాటు కాస్టోడియన్ అధికారి పద్మజను విధుల నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక మొత్తంగా 2650 పరీక్ష కేంద్రాల్లో జరిగినటువంటి పరీక్షలకు 4.9 లక్షల మంది అంటే 99.67% విద్యార్థులు హాజరయ్యారు.
2 గంటల పాటు కూడా వాళ్ళకి ఎగ్జామ్ ఏదైతే లేట్ అయిందో దీని కారణంగా కూడా చాలా మంది ఆ పేపర్ లీక్ అవ్వడం అనేది ఒకటి చోటు చేసుకుంది. తెలుగు ప్రశ్నపత్రం ఏదైతే దానికి జవాబు రాయడానికి సిద్ధంగా ఉన్నటువంటి విద్యార్థుల సమయం వృధా అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, ఉన్నటువంటి అధికారులను సస్పెండ్ చేశారు. ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా ఉండాలంటే తగినటువంటి జాగ్రత్తలు చేపట్టాల్సి ఉంటుంది. ఏదో 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి ఎగ్జామ్ కాదు ఇది. 10వ తరగతి ఎగ్జామ్ అంటే 10వ తరగతి ఎగ్జామ్ నిర్వహిస్తున్నామంటే అధికారులు ఎంత జాగ్రత్తగా ఉండాలన్నది కొంచెం తెలుసుకొని వ్యవహరిస్తే నిజంగా బాగుంటుంది. అనవసరంగా విద్యార్థుల సమయంతో ఆడుకోవడము అది వీళ్ళు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో నిజంగా అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పటికే మార్కులు రాక ఫెయిల్ అవుతున్నటువంటి విద్యార్థులు సూసైడ్ల పాలవుతున్నారు. దీనికి కూడా ఒక రకంగా అధికారులు కారణం. ఎందుకంటే వాళ్ళని ఎంత మోటివేట్ చేయాలి, డిస్కరేజ్ చేయకుండా ఎంత మోటివేషన్ అందించాలి. కొంతమంది టీచర్స్ కూడా చాలా అసభ్యకరంగా బిహేవ్ చేయడం కావచ్చు స్టూడెంట్స్ పట్ల ఎన్నో చూస్తున్నాం వార్తల్లో, రోజువారీగా వింటూనే ఉంటాం మనం ఇలాంటివి. అందుకే అధికారులు విద్యార్థుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండి ఇలాంటి వ్యవహరిస్తే ఇలాంటివి చోటు చేసుకోకుండా ఉంటాయి. ఇక పుట్టెడు దుఃఖంతో 10వ పరీక్ష రాసి తండ్రి మరణంతో పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుతూ ఓ విద్యార్థిని 10వ తరగతి పరీక్ష రాసిన సంఘటన కన్నెపల్లి మండలం కేంద్రంలో చోటు చేసుకుంది. ముత్తాపూర్కి చెందినటువంటి మంచిర్ల శ్రీలత కన్నెపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఇక శ్రీలత తండ్రి మంచర్ల మాలయ్య అనారోగ్యంతో గురువారం మృతి చెందాడు. ఇక శుక్రవారం నుండి 10వ తరగతి పరీక్షలు ఉండడంతో ఆమె తన తండ్రిని కోల్పోయిన దుఃఖాన్ని దిగమించి 10వ తరగతి పరీక్షకు హాజరైంది. చదువుపై ఉన్న మక్కువతో ఓవైపు తండ్రి అంత్యక్రియలు జరుగుతున్నటువంటి సమయంలో మొదటి రోజు తెలుగు పరీక్షకు రాసింది. శ్రీలత మనోధైర్యం చూసి మండల విద్యా అధికారి రాము, ప్రధానోపాధ్యాయులు రమేష్, ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు. ఇక ఇక్కడ చూస్తే నల్గొండ జిల్లా శాలిగౌరవం మండలంలోని పరీక్ష ప్రారంభమైన 20 నిమిషాల్లోనే ఎగ్జామ్ పేపర్స్ వాట్సాప్లో చక్కర్లు కొట్టినట్టు సమాచారం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో ఓ విద్యార్థిని 01T తెలుగు ప్రశ్న పత్రాన్ని బదులుగా 03T కాంపోజిట్ ప్రశ్న పత్రం ఇచ్చారు. ఇక ఇక్కడ చూస్తే అంటే ఒక విద్యార్థిని తన తండ్రిని కోల్పోయినప్పటికీ కూడా మనోధైర్యంతో ఉండి ఆ బాధని దిగమింగుకొని ఎగ్జామ్ రాయడానికి రావడం ఒక నిజంగా అంటే ఆమెకు చదువు పట్ల ఉన్నటువంటి మక్కువ, ఆ ఇష్టం, ప్రేమ అయితే ఇక్కడ కనిపిస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే 10వ తరగతి వచ్చిందంటేనే అది ఎట్లా బయటపడాలి, ఎంత కష్టం ఉంటుంది, ఎలా చదవాలి అన్నది ప్రతి ఒక్కరిలో ఆలోచన ఉంటుంది. అందుకే కుటుంబం తోడ్పాటు, అదేవిధంగా స్కూల్ యాజమాన్యం తోడ్పాటు అనేది ఖచ్చితంగా అవసరం. వాళ్ళకి మోటివేషన్ ఇవ్వడం ఇదంతా ఉంటుంది. అలా సంవత్సరం పాటు ఎంతో కష్టంగా చదివి ఎగ్జామ్స్ వచ్చేసరికి ఎంతో ఆరటంతో ఉంటారు వాళ్ళు. అరే ఇంత కష్టపడి చదివిన వాళ్ళు ముఖ్యంగా ఎగ్జామ్స్ వచ్చాయే రాసి ఇది నాకు ఇన్ని మార్కులు వస్తాయి, అన్ని మార్కులు వస్తాయి, నేను దీంట్లో అని ఒక ఊహల్లో అయితే ఉంటారు. మరి అలా ఈ పేపర్స్ ఇట్లా లీకడం వల్ల ఎంతోమంది విద్యార్థులు ఎంత బాధకి గురవుతారు. అంటే వాళ్ళ తెలుగు పేపర్ ఇప్పుడు 10వ తరగతిలో తెలుగు ఎగ్జామ్ అంత టైం వేస్ట్ అయిందంటే వాళ్ళు కనీసం పాస్ మార్కులు కూడా వచ్చిండవు. మరి దానికి అధికారులే కదా కారణం. అందుకు ఈరోజు సస్పెండ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఇంకో అమ్మాయిని చూస్తే కనుక తండ్రి చనిపోయినప్పటికీ కూడా చదువు మీద ఉన్నటువంటి ప్రేమతో ఎంతో కష్టపడి చదివిందని అర్థమవుతుంది ఇంట్లో ఇది చూస్తే కనుక. అందుకే తను ఎగ్జామ్ రాయడానికి కూడా తండ్రి అంత్యక్రియ కార్యక్రమాలు పూర్తి అవ్వకముందే తను ఎగ్జామ్ రాయడానికి కూడా రావడం జరిగింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది విద్యార్థులు ఉన్నారు. మరి దీనికి ఇలా పేపర్ లీకేజ్లు అవ్వడం కావచ్చు, లాస్ట్ ఇయర్ కూడా మనం చూసాం ఇట్లా పేపర్ లీకేజ్ల ద్వారా కూడా ఎంతోమంది విద్యార్థులు చనిపోవడము, వాళ్ళ టైం వృధా అయిపోవడం, ఇవన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి పరిణామాలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా అధికారులు తగిన జాగ్రత్తతో ఉండి నిబద్ధతతో వ్యవహరించాల్సి ఉంటుంది. లేదంటే ఇలా చూస్తే కనుక సస్పెండ్ అయిపోతారు. సో అందుకే ఎగ్జామ్స్ నడుస్తున్నటువంటి సమయంలో నిజంగా జాగ్రత్తగా ఉండి ఆ మైండ్ దృష్టి మొత్తం కూడా పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేసి ఏ పేపర్ ఇస్తున్నాం ఏది అని తెలుసుకొని వ్యవహరిస్తే బాగుంటుందనేది ఈరోజు అందరూ కూడా ఒక మనవి అని చెప్పొచ్చు అందరి తరపున. సో చూస్తున్నారు కదా, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సీఎం టుడే.